డాక్టర్ గారు, ఒక స్త్రీ ఎన్నిసార్లు అబార్షన్ చేయించుకోవచ్చు? ఎక్కువసార్లు అబార్షన్ చేయించుకోవడం మంచిది మాత్రం కాదండి. ఎందుకంటే అసలు జల్లగా అబార్షన్ చేయించుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు చేయించుకోవాలి అబార్షన్ మాట్లాడి? అబార్షన్ చేయించుకుంటే ఏమవుతుందంటే ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. ఇమ్యూనిటీ డౌన్ అవ్వడం కాదు, ఇన్ఫెక్షన్స్ రావడం అవకాశం ఉంది. అబార్షన్ చేయించుకుంటారు చాలామంది ఏం చేస్తారంటే ఇంక తర్వాత తగిన కేర్ తీసుకోరు. ఇమ్యూనిటీ డౌన్ అయిపోయింది. మామూలు ఇమ్యూనిటీ డౌన్ చేస్తే ఏం చేయాలి? యాంటీబయాటిక్ అవసరం ఉంటే యాంటీబయాటిక్ వాడాలి, మంచి డైట్ తీసుకోవాలి, అవన్నీ ఉండాలి. అదే డెలివరీ అనుకోండి, నాకు కానిపోయింది, నేను జాగ్రత్తగా ఉండాలి, శుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉంటారు, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటారు, మందులు తీసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ అబార్షన్ విషయం వచ్చేవాళ్ళు మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేసేకల్లా లేనిపోయిన అనర్థాలు కలుగుతాయి. ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి లేని ఇన్ఫెక్షన్ వచ్చి లోపల ట్యూబుల్ బ్లాక్ రావచ్చు, లేదా పెల్విక్ ఇన్ఫెక్షన్ డిసీజ్ రావచ్చు. దానివల్ల ఇంకోసారి ప్రెగ్నెన్సీ రాకుండా ట్యూబుల్ బ్లాక్ చెప్పుకోండి, ప్రెగ్నెన్సీ రాదు. ఇక ఎందుకని అన్నం ప్రయాణించదు, ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. అంచేత అబార్షన్స్ అనేది చాలా పరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో 1-2 సార్లు ఏమైనా రొటీన్. కొంతమంది అయితే మాటి చేయించుకుంటారు, 5 సార్లు 10 సార్లు అలా చేయించుకుంటారు, ఆనవాయితీగా చేయించుకుంటారు. దట్స్ నాట్ కరెక్ట్. అలా చేయించుకోవడం మాత్రం వాళ్ళు యాక్చువల్గా పిల్లలు పుట్టాలంటే పుట్టరు. ఆరోగ్యం ఇంకా పైగా లేనిపోయిన పరిస్థితులు ఎన్నో మిట్టేసి రావచ్చు, లేకపోతే ఎక్కువ పెళ్ళికి మిట్టేసి రావచ్చు, ట్యూబ్స్ వాచిపోవచ్చు, ఓవరీస్ వాచచ్చు, ఏదో జరగదు. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేదు. ఎందుకంటే కాంప్లికేషన్ రావడం మాత్రం అవకాశం ఉంది. అంచేత అనవసరంగా చేయించుకో, ఏదో అవసరం ఉంటే ఏదో 1-2 సార్లు, అంతకని చేయించుకోవడం కరెక్ట్ కాదు. చూసారు కదండి, ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.